ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 28వ వాక్యము ధ్యానించుకుందాము. నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమును దానిని నీవు చేసినందున నీకును నీ తరువాతి సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు నేను నీకాజ్ఞాపించుచున్న ఈ మాటలన్నీయు నీవు జాగ్రత్తగా వినవలెను. ఆమేన్. ఇక్కడ ఆత్మ స్వరూపి అయిన దేవుడు తన వాక్యము అనే ఒక ప్రత్యక్షతను ప్రభు ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడిగా మనందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా దృష్టికి నీవు యుక్తముగాను యథార్థముగా చేసినందును బట్టి నీకును నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లంట. ఆయన ఏ ఏ ఆజ్ఞలను ఏ ఏ మాటలను మనకు నిత్యము తెలియచేస్తున్నాడో వాటన్నింటినీ జాగ్రత్తగా నీవు చేయాలని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మొదటిగా దేవుని దృష్టికి యథార్థముగా మనము జీవించాలి అంట. ఎప్పుడైతే యథార్థముగా నీవు దేవుని సన్నిధిలో నీవు జీవిస్తావో నీకు అంత మాత్రమే కాకుండా నీకు కలిగి ఉన్న సంతతంతటికి కూడా నిత్యము ప్రతి నిత్యము మేలులతో దేవుడు నింపబోతున్నాడంట. కృపల చేత దేవుడు నింపబోతూ ఉన్నాడు. ఏదైతే ప్రభు మనకు ఆజ్ఞాపించాడో యథార్థముగా జీవించాలని, ఆ రీతిగా మన యొక్క జీవితాలను దేవుని వాక్యము చేత మనము నిర్మించుకోవాల్సిందిగా ఆత్మ స్వరూపి అయిన దేవుడు ఈ ప్రాముఖ్యమైన సమయంలో మనందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నీ సంతతి వారు నిత్యముగా మేలుల చేత నింపబడాలంటే దేవుని సన్నిధిలో నీవు యథార్థముగా జీవించాలి అని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.